హాయ్ అండి. ఈ సమ్మర్లో బాడీలోని హీట్ని తగ్గించడానికి రిచ్ ప్రోటీన్ సలాడ్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న కప్పు దాకా పెసలు, అలాగే ఒక హాఫ్ కప్ దాకా వేరుశెనక్కాయలను శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసలు, అలాగే వేరుశెనక్కాయలను కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని వేడంతా పోయాక మూత తీసినట్లయితే మనకి పెసలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ఉడికించుకున్న వేరుశెనక్కాయలు, పెసలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితేనే చాట్ మసాలా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని, అలాగే ఒక హాఫ్ కప్ దాకా గడ్డ పెరుగుని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాంటిది ఒక కప్పు తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకిలి వేయకుండా అలాగే బాడీలోని హీట్ని కూడా తగ్గించుకోవచ్చు.